అదే 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 అడుగుతా అది దాని గురించి ఎడిట్ చేద్దాం అన్న ఎడిట్లో కొడదాం. నమస్తే నమస్తే అన్న. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 11 నెలల్లో ప్రతి ఇంటికి 48,000 లబ్ధి చేకూర్చాడంట. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఏం చేశాడు 5 ఏళ్ళు అని అడుగుతున్నాడు. ఏంది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదా? చంద్రబాబు నాయుడు గారు వచ్చి అభివృద్ధి పదాన్ని నడిపిస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదా అనే మమ్మల్ని అడిగేందుకంటే జనాలను అడగండి, పోయి పేద ప్రజలను, బీద ప్రజలను, అనాథలను అడగండి. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు, ఏం బటన్ వత్తినాడు. ఆయన అన్నాడు పండుకునే ముసలోడు కూడా బటన్ వస్తా అని. నువ్వు ఇప్పుడు ఏం వస్తున్నావు అన్నా? టీడీపీ కూటమి నాయకులారా, ఇప్పుడు ఏంది ఒత్తుకుంటున్నారు మీరు ఇంట్లో కూర్చొని? 99 రూపాయలకు భూములు ఒత్తుకుంటున్నారు, సూపర్ 6 పథకాలకు ఒత్తుకుంటున్నారా ఏమన్నా? ఇవన్నీ మీరు గమనించి ప్రజలు కూడా త్వరలోనే మీకు తగిన బుద్ధి చెప్తారు అన్న. ఇంకా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఇల్లు ఇక్కడ కట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇల్లు అన్ని ప్యాలెస్లు అని చెప్పి మాట్లాడారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కట్టే ఇల్లు 5 ఎకరాలు అంటున్నారు. మరి దాని గురించి ఎలా? కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకునేది ఒక అర్ధ ఎకరానో ఎకరాలోనో కట్టుకున్నాడు. ఈ 5 ఎకరాల కోట ఇయ్యదానికి చంద్రబాబు గారు ఈ 5 ఎకరాల కోట దేనికి మీరు కట్టుకుంటుండేది? నీకు ఉండేది ఒక కొడుకున్నాడు, ఆ కొడుకు ఒక కొడుకున్నాడు. నీ 5 ఎకరాల కోట దేనికోసమయ్యా? మా నాయకుడు అంటే ప్రజల కోసం తప్పించేవాడు కాబట్టి ఎప్పుడు ఆయన కోసం నిత్యం ప్రజలు వస్తున్నారు. నీకు అధికారంలో అంటే నీ కొడుకు కాడికి కానీ నీ కాడికి కానీ ప్రజలు వచ్చేటోళ్ళు ఉన్నారా? ఎవరైనా ప్రజలు వచ్చేటోళ్ళు ఉన్నారా మీ దగ్గరికి? గతంలో 5 ఏళ్ళు చూసినారు కదా, ఎవరి దగ్గర మనుషులు ఉన్నారు, ఎవరి దగ్గర ప్రజలు ఉన్నారని. కాబట్టి 5 ఎకరాలు కట్టుకునేది నీది కోట కాదు, పూరి గుడిసె. మా సార్ కట్టుకునేది చిన్న మిద్దె. కాబట్టి ఇది జనం అంతా గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు ప్రజలను కూడా అన్నీ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు తక్షణమే మీకు త్వరలోనే ఉంది. ఇంకా అన్న చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నేను ప్రజల్లోకి వెళ్తానా, ప్రజల ఇళ్లలోకి వెళ్ళి అన్ని సమస్యలు తెలుసుకున్నా. జగన్మోహన్ రెడ్డి భయపడి బెంగళూరు వెళ్ళిపోయాడు, క్యాడర్ను వదిలేశాడు, పార్టీని వదిలేశాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి భయపడిపోతున్నాడు వీళ్ళ కూటమి నాయకుల్ని, ప్రభుత్వాన్ని చూసి. అది జగన్మోహన్ రెడ్డి బ్లడ్లోనే ఉండదు భయం అనేది. అదేదన్నా మీకు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో మాకు తెలియదు, కానీ అది బ్లడ్డే ఫైర్. ఆ ఫైర్ ఒకసారి ఫైర్ అయిందనుకో మీరు తట్టుకోలేరు. ఎందుకంటే మీరు త్వరలోనే, ఎందుకంటే ప్రజలు క్షేమంగా ఉండాలా, సమస్యలు ఉండొద్దు అనే దాని మీదనే ఆయన ఒక్క ప్రజా సంక్షేమం కోసమే ఉన్నాడు. మీరు పాత జగన్ను చూసినారంటే తట్టుకోలేరు. అది బ్లడ్లోనే ఉంది ఫైర్ అనేది. ఒకసారి గమనించండి. ఆయన బెంగళూరు పారిపోలేదు, ఎక్కడికి పారిపోలేదు. హ్యాపీగా ఆయన పనులు, కార్యకర్తలను, నాయకులను పట్టించుకొని అందరినీ కాపాడుకుంటూ వస్తున్నాడు. త్వరలోనే మీకు ఉంది. వైసీపీ సోషల్ మీడియాలో రాజారెడ్డి రాజ్యం చూపిస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ సోషల్ మీడియా. రాజారెడ్డి గారి రాజ్యం అంటే ఏంటన్న? రాజారెడ్డి రాజ్యం అంటే ప్రజలను సుభిక్షంగా చూసుకోవడము, బీదలను సాదలను తిన్నారా లేదా అని కనుక్కోవడము. అది రాజారెడ్డి రాజ్యాంగం, రాజారెడ్డి పాలన. అది మీరు తెల్లనోళ్ళంతా ఏం చేస్తున్నారంటే రాజారెడ్డి పాలన అంటున్నారు. రాజారెడ్డి పాలనలో పులివెందుల్లో ఆహారానికి లేనప్పుడు బీదలందరికీ అన్నం పెట్టినాడు ఆయన. అది రాజారెడ్డి రాజ్యాంగం. ఊరికే సోషల్ మీడియా ఏదో ఉంది కదా అని ఏది బుద్ధి పుడితే చెప్తే తప్పుడు వాక్యాలు పద్ధతి కాదు. కాబట్టి మీరందరూ ప్రజలు కూడా త్వరలోనే మీ అందరి నాటకాలు బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మీ బండారం బయటపడుతుంది. 2 నిమిషాలు మాట్లాడాలి.